కవిత ఛానల్ అందరూ ఎలాగున్నారు? మేమందరం బాగున్నామండి. మీరందరూ బాగుండాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసండి, ఇంకా ఉదయాన్నే 4ంటికే లేచేసి పటాలన్నీ శుభ్రం చేసేసి పూజ అయితే చేసేసుకున్నా. ఇంకా కొబ్బరికాయ హారతి కూడా అమ్మవారికి అయితే సమర్పించేసుకున్నాను. ఈరోజు పటాలు కడిగే ఉద్దేశం ఏంటంటే, ఇంకా తిరుపతి సేవకైతే వెళ్తున్నాను. అందుకే మనం పుణ్యక్షేత్రాలకు ఎప్పుడు వెళ్ళినా ఇలా పటాలన్నీ కడిగేసుకొని ఇలా పూజ చేసేసుకొని వెళ్తేనే మంచి జరుగుతుంది అని నా నమ్మకము. అందుకే ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నేను ముందుగానే పటాలన్నీ శుభ్రం చేసేసి ఇంట్లో దేవుడిని అందరినీ పూజించేసుకొని అయితే బయలుదేరుతాము. ఇలా పూజ అంతా పూర్తి అయిపోయింది. చూసారా ఎంత కలకల్లాడుతూ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా పూజ అంటేనే ఇంకా తొందరగా అయిపోయింది, కానీ ఇంకా టిఫిన్ సింపుల్గానే చేసేసుకుందామని కొద్దిగా ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సింపుల్ కదా, మనకి ఏదైనా పని ఎక్కువ హడావిడిగా ఉన్నప్పుడు మనకి సింపుల్గా ఉండే టిఫిన్సే గుర్తుకొస్తాయి ఎక్కువగా. అందుకే నేను కూడా సింపుల్గా ఉప్మా చేసేసుకుంటున్నా. ఇంక ఉప్మా అంటే అందరికి తెలిసిన విషయమే కదండి, ఎంత ఈజీగా అయినా చేసుకునే తగినంత ఉప్మా అయితే ఇది. అందరికీ బ్యాచిలర్స్కి అయినా వంట రాని వాళ్ళైనా సింపుల్గా చేసుకునేదే కదా ఇది. ఇంకా ఈరోజు వచ్చేసి పూజా కార్యక్రమం ఏంటంటే, ఇంకా తిరుపతి సేవకైతే వెళ్తున్నా అని ముందు వీడియోలో కూడా చెప్పానండి. ఇంకా తిరుపతి సేవ వచ్చేసి ఈరోజు నైట్కే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ అక్కడ తిరుపతి సేవా సదన్లో రిజిస్టర్ అయితే అయిపోతుంది. మొత్తం వచ్చేసి మేము 14 మంది వెళ్తున్నామండి. ఇది ఈరోజు కార్యక్రమం కాబట్టి ఇంకొద్దిగా స్నాక్స్ కూడా చేసేసుకోవాలి. కొద్దిగా హడావిడిగా అయితేనే ఉంది, ఇంట్లో పనులు కూడా చూసేసుకోవాలి కదా. ఇంకా మా వారికి అయితే ఉప్మా రెడీ అయిపోయింది కాబట్టి ఇలా పెట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇట్లా మామిడికాయ పచ్చడి ఉప్మా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఆయన తినేసి ఇంకా బయటకైతే వెళ్తున్నారు. మీకు అందరికీ ఒకసారి హాయ్ చెప్తున్నారు. ఇంకా వేడివేడిగా ఉంది, కొద్దిగా స్పూన్ ఇవ్వు చల్లగా చేసుకొని తింటా అని చెప్పేస్తే ఇట్లా స్పూన్ తీసుకొచ్చి ఇచ్చాను. ఈలోగా ఆయన తింటూ ఉంటే నేను పాలు కూడా పోస్తున్నా అండి. అంటే పాలైతే తాగుతారు, కాఫీ తక్కువగానే తాగుతారు. నాకే కాఫీ పిచ్చి అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా ఈరోజు కాఫీ అని కూడా అనుకోలేదు నేనైతే. మా వారికి ఇట్లా పాలు కొద్దిగా బెల్లం వేసేసి పాలు కూడా పోసి ఇచ్చేస్తున్నా. ఇంకా తినేసి పాలు తాగి ఇంకా బయటకైతే వెళ్ళిపోతారు. ఇక్కడ పెట్టేస్తున్నా అండి. కొద్దిగా అయితే పని అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మనం తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి కొన్ని స్నాక్స్ అయితే చేసేసుకుందామని. స్నాక్స్ అంటే పెద్దదేం కాదండి, కారం బొరుగులే చేసుకుంటున్నా. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ కారం బొరుగులు అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ఇలా బొరుగులన్నీ బల్లారి బొరుగులని మన ఉప్పు బొరుగులు దొరుకుతాయండి, అవి అయితే చాలా బాగుంటాయి. మాకు నంద్యాల సైడ్ అయితే దొరకవు ఇవి అయితే నేను గుంటకల్ దగ్గర అమ్మవాళ్ళ ఊరిలో అయితే తెచ్చుకుంటుంటాను. ఇంకా అక్కడే తెచ్చి పెట్టేసుకుంటా, ఉగ్గానికి అట్లా బాగుంటుందని. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఆ తగినంత ఆయిల్ పోసేసుకొని ఇందులోకే కొద్దిగా బుడ్డిపప్పులు కూడా వేసి బాగా వేయించుకోవాలి కలర్ మారేదాకా. చూసారా ఎంత చక్కగా అయ్యో. ఇలా ఎల్లిపాయలు కూడా కచ్చబచ్చగా దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఎర్రగా ఏగాయి అనుకో మనం కారం బొరుగులు తినేటప్పుడు బాగా క్రిస్పీగా బాగా టేస్ట్ ఉంటాయండి. భలే ఇష్టం నాకైతే. మా అబ్బాయి అయితే దీంట్లో మరి అన్నీ ఎత్తుక్కొని అన్నీ ఏరేసుకొని తింటుంటాడు ముందుగానే. తర్వాత గుప్పెడు కరివేపాకు, గుప్పెడు ఎండుమిరపకాయలు కూడా వేసి కలర్ మారేదాకా వేయించేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు అండి. కొద్దిగా పడుతుంది. మనం ఎక్కువ కారం వేసేసుకున్నామంటే తినేటప్పుడు మూతికంతా మంటలు వేస్తుంది. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసినాను. ఇందులోకి వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఒక అర నిమిషం వరకు స్టవ్ని అయితే వెలిగించేసుకొని సిమ్లో పెట్టి కొద్దిగా వేయించేసుకోవాలి. ఈ చలికాలం కదండి, తొందరగా మెత్తబడిపోతుంటాయి. అలా కాకుండా కరకరలాడుతూ ఉండాలి అంటే ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని గిన్నెనైతే హీట్ చేసేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ బొరుగులు భలే వస్తాయండి. తర్వాత మ్యాప్కిన్ అయితే వేస్తున్నా, కొద్దిగా ఎల్లిపాయ కారం కోసం అండి. మనం దంచేటప్పుడు కిచెన్ టాపర్ పైన ఇలా ఒక మ్యాప్కిన్ వేసేసుకొని దంచుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా బండ అదిరినట్లు, కొద్దిగా షెల్ఫ్లో ఇసుక రాలినట్టు ఉంటుంది. అలా లేకుండా ఇలా మ్యాప్కిన్ వేసి చేసేసుకోవాలి. కొద్దిగా కారం పడుతుంది, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, అంతే అండి. సింపుల్ అంటే ఎల్లిపాయ కారం. రొట్టెల్లోకి అయితే మరీ సూపర్గా ఉంటుందండి. అందులో రోట్లో దంచుకుంటాం కదా, భలే టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువ కారం కూడా ఉంటుంది ఇదైతే, అందుకని కొద్దిగా కారం తగ్గించి వేసేసుకోవాలి. అక్కడైతే ఉంటుందండి ప్రసాదం కూడా బాగుంటుంది. సాంబార్ అన్నం కానీ రైసు అన్నీ బాగా పెడతారండి. పొంగల్ కానీ కిచిడి ఎక్కువ అవే ఉంటాయి.
ఇంకా అవైతే పెద్దగా తినలేమండి. ఎందుకంటే మొత్తం వచ్చేసి 8 రోజులు ఉండాల్సి వస్తుంది. ఇంకా కొద్దిగా అప్పుడప్పుడు కారం కారంగా తినడానికి అని చెప్పేసి ఇలా ఎల్లిపాయ కారము, అలాగే కారం బొరుగులు, ఇది కందికాయలండి. వెళ్ళేటప్పుడు తినడానికి అక్కడ చెరో కొన్ని తీసుకొని తింటాము. ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి 14 మంది ఉంటాం మేము. సేవకైతే వెళ్ళేది 15 మందిలో 14 మంది అయితే బుక్ చేసుకున్నాము. అందరం వెళ్తున్నామండి. బాగా సరదాగా ఉంటామండి. సంవత్సరంలో వచ్చేసి 2 సార్లు వెళ్తుంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది సేవకి వెళ్ళేటప్పుడు. అందరూ మన ఇంటి సభ్యుల్లాగానే కలిసిపోతారు. అందరూ చాలా చక్కగా ఉంటారండి సేవకు వెళ్ళినప్పుడైతే. తెలియని కూడా తెలుసుకొని మరీ అడిగి అన్నీ ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తుంటారు మా వాళ్ళైతే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత బట్టలు సర్దేసుకుందని చెప్పేసి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలండి. ఇలా అన్నీ సర్దేసుకొని ఇంకా మళ్ళా వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత మనం అక్కడికి వెళ్తాం కదండి, కొద్ది వ్యాధులని అయితే మెడిసిన్ కొన్ని పెట్టేసుకున్నా, ఒకవేళ మనకి అవసరం పడకపోయినా కూడా వేరే వాళ్ళకి కూడా అవసరం పడతాయి కదా, అలాగే మనకు పర్సనల్కి సంబంధించినటువన్నీ పెట్టేసుకున్నా. అక్కడ సేవా సదన్లోన మనకి పీడిఎఫ్ ద్వారా వచ్చింటుందండి అప్లికేషన్ ఫాము. అదైతే జిరాక్స్ తీసుకొచ్చి అక్కడైతే ఇవ్వాలి. మనమైతే అక్కడ సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఉంటుంది అక్కడ. తర్వాత పక్కన చూడండి సాయిబాబా ఎంత చక్కగా ఉన్నాడో. ఇంక ఇంట్లో నేను మా వారేనండి ఉండేది. పిల్లలైతే ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. ఇంకా అలా అని ఆయన వదిలిపెట్టి పోదామన్నా ఏమనుకోరండి, వెళ్ళే అని అంటారు. కానీ నాకే కొద్దిగా బెంగగా ఉంటుంది. ఒక్కడే కదా ఎట్లుంటాడో ఏమో అని అనిపిస్తుంది. కానీ సరేలే, అవకాశం ఎవరికి రాదు కదా, నువ్వు వెళ్ళు నేను ఉంటాలే అని అంటారు. ఎప్పుడైతే నాకు చాలా సపోర్ట్గానే ఉంటారండి. దేవస్థానాలకి ఇట్లా సేవకు వెళుతుంటే చాలా సపోర్ట్గానే ఉంటారు. వెల్లులే ఇప్పుడే చేతనవుతుంది కదా, ఇప్పుడే వెళ్ళి అన్నీ చూసేసుకో అని చెప్తూ ఉంటాడు ఎప్పుడు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. తర్వాత నేను అమెజాన్ నుంచి మంచి ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. ఇది దగ్గర దగ్గర వచ్చేసి 1.5 లీటర్ వరకు ఉంటుందండి. ఇదిగోండి ద ఇండోస్ వ్యాలీ కుక్వేర్ అండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందండి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ద ఇండోస్ వ్యాలీ కుక్వేర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. స్టైన్ అండ్ స్టీలు అసలుకి ఎంత మందంగా ఉందంటే అంత మందంగా ఉందండి. నాకైతే భలే నచ్చింది. నేనైతే ఒక ట్రై చేద్దామని చెప్పేసి చిన్నదిగానే తెప్పించుకున్నాను. చూద్దాం ఒకసారి, ఒకవేళ ఇది బాగుంటే మళ్ళీ ఇంకొకటైనా తెప్పించేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇలా ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను. తర్వాత 1 ఇయర్ గ్యారంటీ కార్డ్ అంట అండి. ఇది 1 ఇయర్ అంట. కానీ బాగుందండి. అసలు వెయిట్ అయితే ఎంత ఎక్కువగా ఉందో ఇది. అసలు చూడంగానే నాకు భలే నచ్చేసిందండి. ముద్దుగా భలే ఉంది, కానీ మరీ చిన్నగా అయిపోయింది. అని ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేనైతే తెప్పించుకున్నా. చాలా అంటే మందం ఉందండి. అసలు నాకైతే ముద్దగా ఉంది, భలే నచ్చింది. ఒకవేళ ఇది మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. తప్పకుండా కావాలనుకునే వాళ్ళు చెక్అవుట్ చేసేసుకోండి. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను ఏదో ఇంట్లోకి అయితే తీసుకుంటా కాబట్టే మీతో కొద్దిగా షేర్ చేసేస్తున్నా, అంతేగాని ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఇంకా బాగా అయితే నచ్చింది. స్టైన్ అండ్ స్టీల్ అయితే సూపర్ ఉందండి. హ్యాండిల్ అయితేనేముంది, పైన అసలు భలే ఉందండి. చూసారా ఎంత అందంగా ఉందో, నాకు భలే నచ్చింది. కానీ ఐటెం అయితే బాగుంది, కానీ కాస్ట్ అయితే మరీ ఎక్కువ పడిందండి. దగ్గర దగ్గర 1700 దాకా, 1750 అనుకుంటా అండి పడింది. కానీ ఇంత రేటా అని అనిపించింది నాకు. కానీ రేట్ ఎక్కితే ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ మటుకు సూపర్ అంటే సూపర్ ఉందండి. చూసారా అండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరుపతి సేవలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.